బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుపేదలు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లేక పొట్టచీత పట్టుకుని కుటుంబంతో సహా పట్టణ ప్రాంతాలకు వలస వచ్చి పట్టణంలో కూలీ పనులు చేసుకుంటూ బద్వేల్ పట్టణం రూరల్ పరిధిలో ఉన్న పీపీకుంట, సి కొత్తపల్లి, బాకారోపేటల నందు ప్రభుత్వ భూముల నందు పూరి గుడిసెలు, నివాస గృహాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న పేద ప్రజలకు ఉన్న చోటునే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం నందు సిపిఐ ప్రతినిధుల బృందం బద్వేల్ ఆర్డీఓ పి చంద్రమోహన్ కు వినతి పత్రం అందించారు. సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ బద్వేల్ పట్టణం మరియు రూరల్ పరిధిలో ప్రభుత్వ స్థలాల నందు నివాసాలు ఉన్న ప్రాంతాలను అధికారులతో కలిసి స్వయముగా పరిశీలిస్తానని, అర్హులైన పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని తెలిపారు. నివాస గృహాలకు అనువైన స్థలమై ఉంటే ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా అధికారులు ప్రతి గృహాన్ని సందర్శించి పూర్తి స్థాయిలో విచారించి అర్హులైన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గత 11 రోజులుగా పీపీకుంట, సి కొత్తపల్లి, బాకారోపేట ప్రాంతాల నందు నివాసం ఉంటున్న నివాసితులు తమ ఆరోగ్యాలను సైతం పణంగా పెట్టి 11 రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారని, వీరికి బాసటగా ప్రభుత్వం నిలబడి న్యాయం చేయాలని సిపిఐ ప్రతినిధి బృందం కోరింది. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్డమాను వీరశేఖర్, పి చంద్రశేఖర్, పట్టణ కార్యదర్శి పెద్దలపల్లి బాలు, రూరల్ కార్యదర్శి ఎన్ ఇమాన్యుల్, ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్, రవికుమార్, చెన్నయ్య, జిల్లా సమితి సభ్యులు పడిగె వెంకటరమణ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బద్వేల్ ఆర్డీఓ గారు చంద్రమోహన్ గారిని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా నాయకత్వము పోయి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వంలో అన్యాక్రాంతమవుతా ఉన్నటువంటి భూములను కాపాడాలని, అదేవిధంగా అర్హులైనటువంటి పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని చెప్పి అనేక సందర్భాలలో అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం మూలంగా అనివార్యంగా ఇవాళ అన్యాక్రాంతమవుతున్నటువంటి భూములలో అది గోపవరం మండలంలో పీపుకుంట వద్ద, బద్వేలు మండలంలో సి కొత్తపల్లె, బాకరాపేట వద్ద పేదలు గుడిసెలు వేసుకోవడం జరిగింది. అయితే ఆ గుడిసెలు సంబంధించినటువంటి నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజలపైన కక్ష కట్టినటువంటి కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదే పదే వాళ్ళని ఏదో ఒక రూపంలో అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి ఇవాళ అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళందరికీ కూడా పేదలకు అర్హులైనటువంటి వారిని గుర్తించి పట్టాలు ఇవ్వాలి, మౌలిక సదుపాయాలను కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత 10 రోజులుగా ఆయా కాలనీలలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఆ రిలే నిరాహార దీక్షకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలు, ప్రజా సంఘాలు కూడా సంపూర్ణమైనటువంటి మద్దతును, సంఘీభావంను తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఆర్డీఓ గారి దృష్టికి ఈ సమస్యలు తీసుకొని పోయి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయితే ఆర్డీఓ గారు ప్రభుత్వం కూడా ఈ పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు ఇచ్చేటటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ ప్రకారము మేము ఖచ్చితంగా ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేటువంటి బాధ్యత, పట్టాలు ఇచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఎక్కడైతే కాలనీలలో రిలే ఫాస్ట్ జరుగుతూ ఉందో మండల తహసీల్దారులను పంపించి వాళ్ళ యొక్క దీక్షలను విరమింపజేసి వాళ్లకు హామీ ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దానికి కూడా ఆయన అంగీకరించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా పేదలకు సంబంధించినటువంటి న్యాయం జరిగే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్లకు వెన్నుదన్నుగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇంకోవైపు ఈ బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి గోపవరము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బద్వేలు లేకపోతే పౌర్వామిల్లా ఈ ప్రాంతాలలో ఎక్కడైతే భూములు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయో ఆ అన్యాక్రాంతం కావడానికి కారణమైనటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సర్వే నంబర్లతో సహా ఆర్డీఓ గారికి ఇచ్చి విచారించి ఆ ప్రభుత్వ భూములు కూడా పరిరక్షించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. వారు దానికి కూడా సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.